సార్ బండి భగీరథ్ ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భగీరథ్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? కారణాలు ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు బండి భగీరథ్ ఇది ఒక పెద్ద ట్రెండింగ్ న్యూస్ కింద అయిపోయింది. ఇప్పుడు కోర్టులో విచారణ జరుగుతుంది. రాత్రి అయితే 9 గంటల వరకు, ఈవెన్ సమ్మర్ వెకేషన్ బెంచ్ ఉన్నప్పటికీ కూడా 9 గంటల వరకు. ఎందుకంటే మనకు ఒకటి తెలుసు, చట్టం ధనవంతులకు చుట్టం. భారతదేశంలో రాజ్యాంగంలో ఉంటుంది, ఆర్టికల్ 14 ఉంటుంది అనమాట, నిబంధన 14, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్. ఇది తిరుగులేని భారతీయులకి ఇచ్చిన ఒక వరం అనమాట రాజ్యాంగం స్వతంత్రం వచ్చాక. ఈ ఆర్టికల్ ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లా. అదేంటంటే చట్టం ముందు అందరూ సమానులే. ఇది మనం వినుంటాం. కానీ ఈ చట్టాలని ఒకే విధంగా ప్రొటెక్ట్ చేయడం అనేది కూడా ఉంటుంది. కానీ ఇక్కడ భగీరథ్ గారి వ్యవహారం చూస్తే మనకి ఎలా ఉంటుందంటే, ఇది ఇంకా అరెస్టే అవ్వలేదు. అసలు పోక్సో కేసు అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ది సెక్షువల్ అఫెన్సెస్ అనేది ఒక చాలా తిరుగులేని చట్టం. కానీ ఆవిడ మైనర్ బాలిక అనేది ఇప్పటికే నిరూపణ ఆల్మోస్ట్ అవజేయడం జరిగింది, 17 సంవత్సరాల వయసు. కానీ ఆవిడ పోక్సో కేసు అంటే తప్పనిసరిగా అది నాన్ బెయిలబుల్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి. కానీ ఆయన దొరకడం లేదు. ఒక కేంద్ర మంత్రి కొడుకయ్యి కూడా ఆయన దొరకడం లేదు. ఈవెన్ చీఫ్ మినిస్టర్ డైరెక్ట్గా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఆయన లొంగాలి, చట్టానికి కోఆపరేట్ చేయాలని. కాబట్టి ఆయన అరెస్ట్ అవ్వలేదు అంటేనే మరి ఆయనకి ఏమన్నా ఉందా అనేది ప్రజల్లో సందేహం. ఇప్పటికీ అన్ని పార్టీలు, సివిల్స్ ఆర్గనైజేషన్, ఉమెన్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా ఆయన అరెస్ట్ చేయాలని మొరపెట్టుకుంటున్నాయి. విక్టిమ్ మదర్ కూడా ఈ విషయంలో చెప్పడం, మాకు ఇంటిమిడేషన్, భయోత్పాతం అనేది క్రియేట్ చేస్తున్నారు. మేము కేసు రిజిస్ట్రేషన్కి వెళ్తే 5 గంటల పాటు కూర్చోబెట్టను, ఈవెన్ 0 FIR కూడా మాకు నమోదు చేయలేదు. ఈలోపే మా మీద కేసు పెట్టినట్టు, మా మీదే రివర్స్ కేసు పెట్టినట్టు వచ్చింది. ఇది ఒక రకమైన భయోత్పాతాన్ని క్రియేట్ చేశారు, మ్యానిపులేట్ చేశారు సైకలాజికల్గా నా కూతుర్నని ఆవిడ మొరపెట్టుకోవడం. పోలీసులు సిట్ వేయాల్సిన అవసరం ఏంటి అంటే, పెద్దవాళ్ళకే సిట్లు వేస్తారా, చిన్నవాళ్ళకి వేయరా? అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. కానీ సిట్ వేయడం ఏంటి? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, తర్వాత రాజకీయాల ప్రెజర్ ఏంటి? ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది ఎందుకంటే కోర్టు కేసు ఎంత తొందరగా కోర్టు ముందుకు వస్తుంది, అది ధన ప్రభావం అనేది కోర్టులో ఉంటుంది అనేది 100% మంచి మంచి లాయర్లు దొరకడం. చూడండి, ఇప్పుడు షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవుతే కొన్ని 100 మంది లాయర్లు ఒక టీం కింద ఫామ్ అయిపోవడం. అదే పేదవాళ్ళు అయితే చట్టం వాళ్ళకి అందుబాటులో కూడా ఉండదు, యాక్సెసిబిలిటీ కూడా ఉండదు. ఇప్పుడు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. చట్టం అంటే ధన ప్రభావం ఉంటుంది, పవర్ ప్రభావం ఉంటుందని గమనిస్తున్నారు. కాబట్టి న్యాయస్థానాలైనా, తర్వాత ఈ చట్టాన్ని రక్షించి ఎన్ఫోర్సింగ్ ఆర్గనైజేషన్ లైక్ పోలీసు, సిట్టు, ఇవన్నీ ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారనే ఒక విజ్ఞతతో పనిచేయాలి, ఆ యొక్క కాన్షియస్నెస్తో పనిచేయాలి. లేకపోతే చాలా ప్రమాదంలో పడతాం. ఆర్టికల్ 14 నేను చెప్పేది ఏమీ కాదండి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కట్ట. కానీ ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రం కట్టిన పేదరికంలో సామాన్యుడి నుండి కేంద్ర మంత్రుల వరకు, సీఎం నుంచి కింద వాళ్ళ వరకు ఒకే చట్టం అందరికీ ఈక్వల్గా ఉంటే భారత ప్రజాస్వామ్యం బాగుంటుంది అనేది ఒక సత్యాన్ని గమనిస్తున్నారు ప్రజలు. చూడండి, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కొడుకు కూడా, టోనీ బ్లేయర్ కొడుకు ఒక ట్రాఫిక్లో అరెస్ట్ అయితే ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా వెళ్ళి బ్రిటన్లో పోలీస్ స్టేషన్లో హామీ ఇచ్చి తెచ్చుకున్నాడు. మరి భారతదేశంలో ఆ కండిషన్స్ ఉన్నాయా? తర్వాత ఏదైనా ఒక ఆరోపణ వస్తే మోరల్గా రిజైన్ చేస్తారు ఫారిన్ కంట్రీస్లో. అక్కడ డెమోక్రసీ, భారతదేశం ప్రజాస్వామ్య దేశాలకి మాతృక, వీఆర్ ది మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ అంటాం. అది మనం గొప్పగా చెప్పుకుంటాం. అమెరికా అన్ని దేశాల కంటే ప్రజాస్వామ్యంలో తిరుగులేని దేశం. ఎస్, ట్రెడిషన్ ఉంది. మరి ఆ దేశాలతో సమానంగా చట్టం ఇక్కడ అమలు అవుతుందా? ఇలాంటి విషయాలు ప్రజలు ఇలాంటప్పుడు పోల్చుకుంటారు. ఇప్పుడు ఒకప్పుడు కాదండి, ఇప్పుడు అమెరికాలో వచ్చేది ఇక్కడ అమెరికన్స్ అక్కడికి వెళ్ళడం వీళ్ళంతా తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానులా కాదనేది క్వశ్చను ఇప్పుడు బండి భగీరథ్ విషయంలో ఉదయించింది. కాబట్టి పోక్సో కేసు రిజిస్టర్ అయింది కాబట్టి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడానికి పేరెంట్స్, ఇప్పుడు ఆయన ఫాదర్ ఏంటంటే ఆయన కోర్టుకి వెళ్ళి రిలీఫ్ తెచ్చుకున్నారు, నా పేరు వాడకూడదని. బీజేపీ కూడా ఒకటే చెప్తుంది, అది ప్రైవేట్ వ్యవహారం అని. హౌ ఇట్ కెన్ బి ద ప్రైవేట్ ఇష్యూ? ప్రైవేట్ ఎఫ్ఐఆర్ ఎలా అవుతుందండి? ఫ్యామిలీలో అది ఇంపార్టెంట్. ఒక కొడుకు చెడిపోతే దాని కారకులు తల్లి తండ్రులే. మనం రామాయణం చెప్పిన విషయం అది. కొడుకు మంచి పని చేస్తే దశరథుడు, చూడండి, రాముడు మంచి పని చేస్తే 14 సంవత్సరాలు అడవికి వెళ్ళి ఎక్కువ పేరు ఎవరికి వచ్చింది? దశరథుడికి వచ్చింది. అందుకనే సూర్యవంశ తిలకుడుగా అని చెప్పుకుంటారన్నమాట. సూర్యవంశంలో ద గ్రేటెస్ట్ పీకెస్ట్ పాయింట్ రాముడుగా చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి కొడుకు చేసిన మంచి అయినా, కొడుకు చేసిన చెడైనా
వచ్చేది తల్లిదండ్రులకే. కాబట్టి తల్లిదండ్రులు నాకు సంబంధం లేని వ్యవహారం అని చెప్పడానికి వీలు లేదు. ఇది చట్టపరంగా కుదురుతుంది. బట్ మోరల్లీ భారత సంస్కృతి పరంగా చూస్తే, రామాయణం లాంటి వాటి పరంగా చూస్తే ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. సో ఇలాంటి ప్రజలు గమనిస్తూ ఉంటారు, ఏళ్ళకో నీతి ఏళ్ళకో నీతి అని. చట్టం ముందు, కోర్టు ముందుకు వెంటనే అవి వచ్చేయడం, మిగిలిన వాళ్ళకి రావు. అది కూడా సమ్మర్ వెకేషన్లో. ఒక సామాన్యుడికి కోర్టు అలా వస్తుందా? రీసెంట్గా కోర్టులో ఒక వృద్ధురాలకు సంబంధించింది 20 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయడం, మళ్ళీ వస్తే దాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడం, సమ్మర్ వెకేషన్లో కూడా స్పెషల్ బెంచ్లాగా మాట్లాడడం, ఇవన్నీ ఎంత నైట్ అయినా విచారణ చేయడం. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఎందుకు లేదు? ఈ రోజు జైల్లో ఉన్న వాళ్ళు 95% మంది పేదోళ్లే ఎంచుకుంటున్నారు, ఆల్మోస్ట్ 99% కూడా. సో చట్టం అందరికీ సమానంగా లేదు అనేది ఒక వ్యవహారం. ఇప్పుడు బండి భగీరథ విషయంలో ఇప్పుడు ఇమ్మీడియట్గా తెలంగాణ పోలీసులు వాళ్ళని ఆయన అరెస్ట్ చేయాలన్నమాట. అది మంచి సందేశం ఉంటుంది. తర్వాత ఇది నిష్పాక్షపాతంగా జరుగుతున్నది, ప్రజలకు మెసేజ్ ఇవ్వాలి. తర్వాత మోరల్లీ హీ హ్యాస్ టు రిజైన్. ఇది మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే బీజేపీ వండర్ఫుల్ పొలిటికల్ పార్టీ, తిరుగులేని అధికారంలో ఉంది 21 రాష్ట్రాల్లో, తిరుగులేని శక్తిగా వెళ్ళిపోయింది పైకి. ఇలాంటి బీజేపీ పార్టీకి యొక్క నిబంధనలు కఠినంగానే ఉంటాయి. మరి కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అయితే నాకు తెలియదు. ఇప్పుడు తిరుగులేని పొలిటికల్ పార్టీ బీజేపీ. కాబట్టి ఇలాంటి వ్యవహారాలను అయితే ఊరుకునే పరిస్థితి కూడా ఇక్కడ నాకు తెలిసినంత వరకు లేదు. బండి భగీరథని అరెస్ట్ చేయాలి అనేది ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో నిష్పక్షపాతంగా కోర్టులు, ఏజెన్సీలన్నీ ఈ ఆర్టికల్ 14 అనుకూలంగా ప్రజలకి మెసేజ్ ఇవ్వగలిగితే దట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియా, దట్ ఈస్ గుడ్ ఫర్ ది ఇండియన్ కల్చర్, ఇండియన్ ట్రెడిషన్స్, ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్. ఈ రాజకీయాలు కూడా అది మంచిగా జరగవచ్చు.